యేసుక్రీస్తు పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి వచ్చాడా? ఈ సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదా యోహాను 8:42లో, దేవుడు నన్ను పంపాడు, దేవుని యొద్ద నుండి వచ్చాను అంటున్నాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడిగా జన్మించిన ప్రతి మనిషి కూడా తల్లి గర్భం నుంచి రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా తల్లి గర్భం నుంచే వచ్చాడు. ఆ శరీరము, ఆ మాంసం అంతా కూడా భూమి మీద దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాడు. కనుక సర్వ మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ క్రీస్తు ద్వారా ప్రతి వ్యక్తికి నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభులో ఉంచాడు. దేవుని యొక్క ఆత్మను యేసుక్రీస్తులో ప్రభులో ఉంచాడు. కనుక దేవుని యొక్క మాటలు క్రీస్తులో ఉన్నాయి. కనుక క్రీస్తు మాటల ప్రకారంగా భూలోకంలో ఎవరైతే జీవిస్తారో వారందరికీ క్రీస్తు ద్వారా నిత్య జీవం దేవుడు ఇస్తాడు. ప్రతి మనిషి కూడా భూ సంబంధే.